హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి అరుణాచలం గుడి. ఇప్పుడైతే మేము 4:30 అట్లా బయలుదేరినాము బెంగళూరు నుంచి. ఇది తెల్లారుజామున అయితే ఇట్లా కొంచెం నైట్ లాగా అనిపిస్తుంది, మబ్బుగా అనిపిస్తుంది. ఈ టైంలో కూడా చాలా బస్సులు, చాలా వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి. అసలు వెహికల్ లేవు అనేదే లేదు, హైవే కాబట్టి. మామూలుగా అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇది తమిళనాడు అదే వెళ్ళే బస్సెస్, అదే హోసూరు అటు సైడ్ వెళ్ళే బస్సెస్ ఇవన్నీ. కొంచెము తెల్లారి అదే పొద్దున్నే అయినాక మంచు చూడండి ఎట్లా ఉందో అసలు. సూర్యుడిని గమనించారా? సూర్యుడు అది అలా చూడ్డానికే ఉండదు. అయితే పొద్దున్నే అయితే అసలు ఎంత బాగా చూడగలిగినామంటే మేము అట్లా చూడగలము. పొద్దున్నే అంత మంచే. చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది అట్లా. ఆ రోజు పౌర్ణమి, అందుకే అంతగా కనపడుతున్నాడు. ఇదైతే మంచు, మొత్తం ఇల్లులే సరిగ్గా కనిపించడం లేదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత బాగుందో అసలు. అక్కడంతా తమిళే మాట్లాడేది, తమిళ్ మాట్లాడతారు, కొందరు కన్నడ కూడా మాట్లాడతారు. అసలు రోడ్లు చూడండి ఎంత అస్సలు కనిపించడంలే దగ్గరికి వెళ్ళేదాకా. రోడ్డు అటువైపు ఇటువైపు చింత చెట్లు నాటినారు, అశోకుడు అంటారు కదా, అవే చింత చెట్లేమో. ఇది అదే గిరి ప్రదర్శన అంటారు కదా, అది చేస్తున్నారు. మేమైతే చేయలేదు, చిన్నపిల్లలు ఉన్నారని. ఎండ పడే టైంలో చేయొద్దు అంటారు కదా, ఎండకు నడవలేరని. ఇది అన్నదానం చేస్తున్నారు, అదే పొద్దున్న టైం కాబట్టి టిఫిన్ చేస్తున్నారేమో. మేము గుడికి వెళ్ళే ఎంట్రీస్లో ఇట్లా అటు సైడ్ని ఇంకే గిరి ప్రదర్శన చేస్తున్నారు. అక్కడ దేవుడిని దర్శించుకునేటోళ్ళు వెళ్తున్నారు. మేమైతే ఇంకా అదో ఎదురుగా ఉంది చూడండి, చిన్నదిగా కనిపిస్తుంది గోపురము. అంటే చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి, దగ్గర వెలగ కానొస్తుంది. అప్పటికి 5కి కూడా ఎంతమంది అసలు రష్, అసలు చాలా రష్ ఉంది. ఆ రోజు పౌర్ణమి అని దర్శనానికి వెళ్ళడానికి కొంచెం 50 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ కూడా రద్దు చేస్తారంట, డైరెక్ట్ పంపించేస్తారంట అందరినీ. అయితే రైట్ సైడ్ ఉంటుంది. అయితే రైట్ సైడ్న పోవాలా, అది త్వరగా దర్శనం అవుతుంది అని. లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం వాటికి కొంచెం లేట్ అవుతుందని 2 దిక్కులా పంపిస్తారు.
నేను ఒక పాపని, మా హస్బెండ్ ఒక పాపని పట్టుకొని వెళ్తున్నాము. అయితే చెప్పులు లేకుండా రోడ్డు మీద కదా, ఆమెకి పిల్లలకి కాలు అట్లా ఏం లేదు, నడిచారు, చాలా బాగా నడిచారు పిల్లలైతే. గాలిగోపురం చూడండి ఎంత బాగుందో అసలు. అటువైపు ఇటువైపు బ్లీచింగ్ ఏమో వేశారు అంతా. అసలు అరుణాచలంలో చిన్న చిన్న గుడులు కూడా దేవుడిది దృశ్యం ఉంటుందంట. అసలు కొన్ని గుళ్ళు అయితే నేను చాలా మిస్ అయినాను అసలు. అదే యూట్యూబ్లో వీడియోలు చెప్తారు కదా, వాళ్ళు చెప్పేదంటే చిన్న చిన్న గుళ్ళు కూడా అసలు నేనైతే మా పిల్లలకి దానివల్ల ఇంకా మేము వెళ్ళిపోవాల్సింది వచ్చింది. నెక్స్ట్ టైం అయితే మేము గిరి ప్రదర్శన కూడా చేస్తాం. ఇక్కడైతే వినాయకుడు స్వామి విగ్రహాలు అమ్ముతున్నారు. ఇవైతే తినుబండారాలు అవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ మొత్తం అదే ఈ స్ట్రీట్ మొత్తం బొమ్మలు ఇలాంటివి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. దేవుడి పటాలు ఇవన్నీ. మాకు ఆడ దర్శనం వచ్చేసి పొద్దున్నే 8కి 9కి అట్లా 9, 8 అయింది. వచ్చేసరికి 11 అట్లా 11, 12 అయింది బయటకు వచ్చేసరికి. ఈడైతే చిన్న చిన్న బొమ్మలు అమ్ముతున్నారు, అంటే రోళ్ళు, చిన్న చిన్న రోళ్ళు. నేనైతే ఫస్ట్ టైం అవి చూడడము. చిన్న చిన్న రోళ్ళు, అవి రుబ్బు రోళ్ళు అవన్నీ అమ్ముతున్నారు. దీపాలంట ఇవన్నీ. దర్శనం అయితే ఆ రోజు మాత్రం స్పెషల్ దర్శనం అని ఆ రోజు త్వరగా వచ్చేసినాం, లేకుంటే ఇంకా లేట్ అవుతుందంట. అసలు బయటికి రావడానికి చాలా టైం పడుతుందంట, 5 గంటలైనా పట్టవచ్చు అని అన్నారు. అయితే మేము త్వరగా పొద్దున్నే వెళ్ళిపోయినాము. అక్కడికి కూడా అక్కడ లోపల క్యూగా చాలాసేపు అట్లే క్యూలో ఉండిపోయినాము. ఇవైతే బొమ్మలు. ఇక్కడ ఈ చిన్న సందులో నుంచి అక్కడికి లోపల గుడిలోకి ఎంట్రీ అంట. అక్కడ కూడా అటుపక్క ఇటుపక్క ఇది వచ్చి గాలిగోపురము ఎంట్రన్స్లో. అసలు అక్కడైతే అది చూడ్డానికి ఎట్లుందంటే అట్లుంది గాలి గోపురం అంత పెద్దగా. ఇది నంది దాని ఎదురుగా. లోపల వచ్చినాక వీడియోలు ఫోటోలు తీయకూడదు కదా, అందుకే తీయలేదు.